మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం అండి అందరికీ. ఈరోజు మనం పురుష సూక్తంలోని 2వ శ్లోకం 3వ శ్లోకం గురించి వివరించుకుందామండి. అర్థాలు తెలుసుకుందాం. పురుషయే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశ్చేసానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతందిరి. వీటి అర్థం: యద్భూతం మునుపు ఏది ఉన్నదో, యద్భవ్యంచ ఇక ఏది రాబోతున్నదో, ఇదం ఇప్పుడు కానవస్తూ ఉన్నదో, సర్వం సమస్తము కూడా పురుష ఏవ భగవంతుడే, ఉత మరియు అమృతస్య మరణం లేని ఉన్నత స్థితికి ఈశాన అధిపతి అయినవాడు, యత్ ఆయన అన్నేన జడ ప్రపంచాన్ని అతిరోహతి అతిక్రమించినవాడు. ఏతావాన్ ఇక్కడ కానవస్తున్నదంతా అస్య భగవంతుని మహిమే అతః కానీ పురుషశ్చ భగవంతుడు జాయాన్ శ్రేష్ఠుడు, భూతాని విశ్వ ఉద్భవమైనవన్నీ అస్య ఆయన యొక్క పాద పావుభాగం, అస్య ఆయన యొక్క ముప్పాతిక భాగం అమృతం మరణం లేని దివి గగనంలో ఉంది. మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి అయినవాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించినవాడు కనుక. ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే, కానీ ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావుభాగం మాత్రమే. ఆయన ముప్పాతిక భాగం వినాశం లేని గగనంలో ఉంది. పరిమితి లేని భగవంతుని మహిమ ఇక్కడ ప్రస్తావించబడింది. కనిపించే ప్రపంచంలో ఒక్క అంశాన్ని సైతం మనం తెలుసుకోలేదు. ఇది భగవంతుని పావుభాగం మాత్రమే అంటూ పరిణామానికి అందిన ఆయన మహిమను ఈ మంత్రం తెలుపుతూ ఉన్నది. ఇక రాబోయేది వేదాలు సూచించే మహోన్నత అభిప్రాయాలలో ఒకటైన యజ్ఞం లేక యాగం. వేదకాల ఋషులు ఈ ప్రపంచాన్నే ఒక మహాయజ్ఞంగా గాంచారు. ఒక్కింత ప్రశాంతతతో ఈ ప్రపంచాన్ని పరికిస్తే ఈ ప్రపంచం పోకడ ఒక మహాయజ్ఞంగా జరుగుతూ ఉండటం తెలియవస్తుంది. పుట్టినవన్నీ గిట్టుతూ ఉన్నాయి, పుష్పించినవన్నీ వాడిపోతూ ఉన్నాయి, లేస్తున్నవన్నీ పడిపోతూ ఉన్నాయి, కానవచ్చేవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి, మరణించేవి నూతనంగా పుట్టేవాటికి కారణమవుతున్నాయి, వాడిపోతున్నవి కొత్తవి పుష్పింప కారణం అవుతున్నాయి, కనుమరుగవుతున్నవి కొత్తవి కానరావడానికి కారణం అవుతున్నాయి. ఈ చక్ర భ్రమణం దేనిని సూచిస్తూ ఉన్నది? ఇక్కడ ఒక మహాయజ్ఞం జరుగుతున్నదనే కదా. మనం ఈ ప్రపంచంలో ఒక భాగం. ఇక్కడ మనం జీవించగోరితే ఇక్కడ నుండి పుచ్చుకున్న వాటికి తిరిగి ఇచ్చే తీరాలి. ఆహారం, నీరు, ప్రాణవాయువు మొదలైన వాటిని పరిగ్రహిస్తున్నాం కదా. బొగ్గు పులుసు వాయువు వ్యర్థ పదార్థాలను తిరిగి ఇచ్చివేస్తున్నాం. తెలివిని పొందుతున్నాం. దాన్ని సరి అయిన ప్రక్రియలో ఉపయోగించడం ద్వారా తిరిగి ఇచ్చివేస్తున్నాం. ప్రతి స్థితిలోనూ ఈ రీతిలో కొన్నింటిని పొందుతున్నాం, కొన్నింటిని తిరిగి ఇచ్చివేస్తున్నాం. ఇది ఒక యజ్ఞం. జనసామాన్యంలో ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించి తీరాల్సిందే. మనకు అందివ్వబడుతున్న లేక మనం ప్రపంచం నుండి పుచ్చుకుంటున్నవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వటానికి అనే ఈ యజ్ఞ విధిని అవగతం చేసుకుని జీవింప ప్రయత్నిస్తే జీవితం ఆనందప్రదమవుతుంది. ఈ ప్రపంచం మహాయజ్ఞంలో ఒక చిన్న నమూనాయే.
అగ్నిలో ఆజ్యం పోసి చేసే యాగాలు, నెయ్యి మొదలైన ఆహుతులను అర్పిస్తాం. వర్షం, స్వర్గ పదవి వంటివి ప్రాప్తించుకుంటాం. ఈ భావాన్నే భగవద్గీత 3వ అధ్యాయంలో 11వ శ్లోకం ఏం చెప్తుంది అంటే, యజ్ఞం ద్వారా మీరు దేవతలను మెప్పించండి. దేవతలు వర్షం ఇత్యాదులతో మిమ్మల్ని సంతోషపరుస్తారు. ఇలా మీరు పరస్పరం ప్రియమనరించుకుంటూ పరమశ్రేయస్సును పొందుతారు అని తెలుపుతోంది. సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వలననే సంభవించింది. భగవంతుడు తననే ఆహుతించుకుని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. పురుష సూక్తంలో 2 కోవల సృష్టులు చెప్పబడినట్లు సాయనుడు వివరిస్తాడు. మొదటిది పూర్వ సృష్టి, రెండవది ఉత్తర సృష్టి. పూర్వ సృష్టిలో భగవంతుడు తనను ప్రపంచంగాను అనేక ప్రాణులుగాను సృష్టించుకున్నాడు. ఇంకా మిగిలిన వివరణ తరువాత శ్లోకాలలో వివరించుకుందామండి. అందరూ శ్రద్ధగా వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.